వాక్యం గురించిగా చిత్తాన్ని కల్పించండి. దేవానికి స్థుతులు నీకున్నాను. ఆశ్రయమానికి స్థుతులు ఆరాధన జరిగిన దీపంగా పొందుతుంది. వాక్యం గురించిగా చిత్తాంశంగా నాతో మాట్లాడమని ప్రార్థన చేర్చుకోమని వచ్చిన కొద్దిసేపు మాటలు చెప్పి ముగించేస్తాను. దేవుడు అనేకమైన రోజులు బట్టి, సంవత్సరాలు బట్టి, కొన్ని నెలలు బట్టి మనల్ని ఎలా నడిపిస్తూ ఉన్నారు. ఇది దేవుని కృప. అయితే ఇవాళ ప్రశాంతంగా ఐదవ వారంలో నేను వస్తున్నప్పుడు నిన్న ఆరాధన జరుగుతుంటే నాకు ఇక్కడ ఏంటి ఏదో కలిపిగా ఉంది నాకు అనిపిస్తుంది. వచ్చి కూర్చున్నాను. దేవా బలపక్షు అనుకున్నాను. నన్ను నేను మనం ఆరాధన కానీ వాళ్ళకి వచ్చినప్పుడు కానీ ఏం చేయాలంటే దేవుడు మనల్ని సంధించాలి, లేకపోతే దేవుడు మనతో మాట్లాడాలి. మనం ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. నేర్చుకోలేని భక్తి, నేర్చుకోలేని జీవితం ఇబ్బంది నాకైనా ఎవరికైనా. ఇలా నేర్చుకున్న వారు నేర్పిస్తూనే ఉన్నాడు, చెబుతూనే ఉన్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు, చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. వెళ్ళిపోతూ చివరి లంక పెట్టి వరకు ఆయన తన ప్రాణం ఇస్తూ ఆ ప్రాణము ఎందుకు ఇచ్చాడు కూడా నాకు తెలియజేస్తూ ఆయన అలాగే వెళ్ళిపోతూ చనిపోయినాడు. చనిపోయి ఆయన మళ్ళా తిరిగి వచ్చున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన చనిపోవడము, ఎందుకు తిరిగిలేవడము అవన్నీ కూడా ఆయన ముందుగానే చెబుతూ ఆయన సాదృశ్యంగా చెబుతూ వెళ్ళిపోతూ ఆయన వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావుతుంది. అయితే వాక్యంలోకి నేను వెళ్ళే ముందు సంఘంకి కొన్ని మాటలు చెప్పాలని ఉంది. అది ఇబ్బందికరమైన విషయం కాదు, కానీ అది నేను ఇది తీసుకున్న ఏమనుకోకండి. ఇలా యవ్వనస్తులు ఆరాధించాలి. యేసుప్రభువుని మీరు ఎక్కడ ఉన్నా ఆరాధించాలి. సిగ్గుపడనప్పుడే యేసుప్రభు ప్రేమనే తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఆయన ఎక్కడికి వెళ్ళినా సిగ్గుపడుతుంది, కానీ దేవుని సంఘంలో సిగ్గుపడకూడదు. దేవుని ఆరాధించాలి. దేవుని పాటలు పాడుతూ ఉండాలి. వాళ్ళు చూస్తున్నారని, వీళ్ళు చూస్తున్నారని, వాళ్ళు చేస్తానని వాళ్ళు నిలబడితేనే నిలబడటం, వాళ్ళు చప్పలు కొట్టడం చప్పలు కొట్టడం, వాళ్ళు చేతులు ఎత్తితే నేను చేతులు ఎత్తడం, ఇది యవ్వనస్తులకు ముఖ్యం. ఎందుకంటే మనం బలం ఉన్నప్పుడే చేయగలం, బలము లేనప్పుడు ఏమో చేయలేం. ఇలా చాలామంది పెద్దవాళ్ళు మన సంఘాలు ఉంటారు, కూర్చొని ఉంటారు. వాళ్ళ బలహీనత వేరు, కానీ మీ బలం వేరు. వాళ్ళు మీ వయసు కాదు. వాళ్ళు మీరు ఏం చేయాలంటే అధికంగా ఆదరించుకోండి. మా ఆశ్రయం మీరు ఎలా తీసుకున్నామని మరి నేను ఏం చేసుకోలేను, నేను ఏం చేయలేను, కానీ మీకు ఇబ్బంది పడుతున్న మాటలు మీరు గమనిస్తూ ఉంటారు. ఇలా యవనులు దేవునికి కావాలి. బలమైన జనం ఏదైనా ఉందంటే ఇలా యుద్ధానికి వెళ్ళేటప్పుడు యవనులనే ఒకవేళ శ్రమ ద్వారా దేవుడు అయినా ఆయన ఏం కోరుకుంటాడో తెలుసా? తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, తను తాను చూపించుకోవడానికి, తన ప్రత్యక్షత ఏమిటో నా బిడ్డలకు తెలియపరచుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇలాగా హల్లెలూయా. ఇలాగ ఆలోచన కలిగి ఉన్నప్పుడు యోసేపును మరి నడిపిస్తున్న దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే నా జనులతో నేను మాట్లాడాలి, నా జనులకు నేను ప్రత్యక్షపరచుకోవాలి. ఏంటండి ప్రత్యక్షపరచుకోవాలి అంటే ఏంటి? తను తాను చూపించుకోవాలి. ప్రత్యక్షపరచడం అంటే తను తాను చూపించుకోవాలి.
తను తాను చూపించుకోవాలి అని దేవుడు అలాగ ఉంటున్నప్పుడు మోషేతో చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఒక గుడారము కట్టించు, దాని పేరు ప్రత్యక్షపు గుడారము. హల్లెలూయా. ఎంతమంది తెలిసి ప్రత్యక్షపు గుడారం చేయలేదండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రత్యక్ష గుడారము అని ఎందుకు పేరు పెట్టాడు దేవుడు అని చూస్తే, అదేంటి గుడారం, టెంట్, టెంట్ వేసుకుంటాం కదా, అటువంటి టెంట్ లేదా గుడారము యెహోవా దేవుడు అంత చిన్న దాంట్లో ప్రత్యక్షపరచుకోవడం ఏంటని చూస్తే, పిల్లల తన ఎవరైనా సరే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా దేని వాళ్ళైనా ఉన్నవాళ్ళైనా అక్కడికి రాగాలని అలాంటి కలిగి ఉంది. పిల్లల నా దేవుడు రాజుల ఇంటికి వెళ్ళలేదు, కళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఒక గుడారములోకి. హల్లెలూయా. ఒక గుడారము వేయమన్నాడు. ఒక 100 మూలలు వెడల్పు, మరి 100 మూలలు పొడుగు, 50 మూలలు వెడల్పు, 5 అడుగులు, 5 మూలలు ఎప్పుడు కలిగిన ఒక గుడారాన్ని తెగి నా జన్మకు నేను ప్రత్యక్షపరుచుకుంటానని చెప్పి నా యెహోవా దేవుడు చెప్పినప్పుడు మోషే ఆ గుడారాన్ని వేసినాడు. అయితే ఈ గుడారాలో ఏమున్నాయంటే, మొదటగా మనం చూస్తే ఆవరణం ఉంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంది, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. మళ్ళీ చెప్పండి. మొదట ఏముంది? ఆవరణము. ఆవరణము అంటే ఏంటి? మరి ఆవరణం ఉంది మనకి తెలుసు కదా, బయట ఉన్న వదనలా ఉంది, ఆ చుట్టూ ప్లేస్ అంటే ఆవరణము. తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలము. ఈ ఆవరణము మొత్తం చుట్టూ ఉంటుంది. పరిశుద్ధ స్థలం అంతగా ఒక గదిలాగా, అతి పరిశుద్ధ స్థలము దాని వెనకాల ఇంకో గదిలాగా ఉంటుంది. అయితే ఆ యెహోవా దేవుడు ఏం చెప్తున్నారో చెప్పనా, ఆవరణంలోకి జనులను పిలిచి వాళ్ళని బలులు తీసుకొని బలులు అర్పించాలి, వాళ్ళ పాపములన్నీ అక్కడ పోతాయి అని చెప్తారు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంకు రావడానికి అర్హత లేదు, అతి పరిశుద్ధ స్థలానికి రావడానికి అస్సలు అర్హత లేదు. అయితే పిల్లల ఇలాగ జరుగుతున్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనేవి ఒకప్పుడు ఉన్నాయి, ఆవరణము అనేవి ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు గుడారాలు ఉన్నాయి, ఒకప్పుడు టెంటలు ఉన్నాయి. దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే, దేవుడు మాట్లాడాలంటే అక్కడ ఆ ఆవరణం నుంచి ఆ పరిశుద్ధ స్థలంలో కానీ, ఆ అతి పరిశుద్ధ స్థలంలో కానీ వెళ్ళడానికి ఇశ్రాయేలులకు, సామాన్య ప్రజలకు అర్హత లేదు. ఈ అర్హత లేనప్పుడు పిల్లలు చెప్తాను, ఈ ఆవరణ, ఈ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ మూడిట్లోకి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు హల్లెలూయా. ఎలాగ వెళ్ళొచ్చు అని చూస్తే, ఇలా ఈ ప్రత్యక్షపు గుడారం అనే ఈ యొక్క గుడారము యెహోవా దేవుడు మరి వాళ్ళ ఆవరణ వరకే వాళ్ళకి ఇస్తే, ఈ రోజు నా యేసు ప్రభువు తన రక్తంతో కడుగుకొని నీకు అతి పరిశుద్ధ స్థలము కనిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జన్మకొని చూస్తే పిల్లల ఒకప్పుడు వాళ్ళు చేసిన పాపాలు అవన్నీ మళ్ళీగా ఆ ఆవరణలో సమాజ మానవులు మరి గలించి పాపాలు పోగొట్టుకున్నారు. కానీ నా యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని చూస్తున్నాడు. నువ్వైనా నేనైనా ఎవరైనా అతి పరిశుద్ధ స్థలం అనే ప్రదేశంలో వెళ్ళి నా యేసు ప్రభుతో మాట్లాడాలని ఉంచున్నారు. అందుకే ఆవరణం దగ్గర ఒక మార్గము, ద్వారము లాగా ఉంటుంది. అక్కడ ద్వారము అనగా మరి తలుపులు కదండి. ఆ యొక్క మార్గము మన యేసు ప్రభు ఏమై ఉన్నారు? మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ద్వారము లేదా ఈ మార్గము కూడా ఈ పరిశుద్ధ స్థలంలోకి కూడా, అతి పరిశుద్ధ స్థలంలో కూడా నా దేవుడు మార్గము, జీవము, సత్యమై నడిపించాలని మిమ్మల్ని అందరినీ రోజు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ప్రత్యక్షపు గుడారములు మరి సాయి జనాంగం ఎంతో గరగలాడుతూ ఉంటున్నప్పుడు దేవుడు వాళ్ళ పాపముల కోసం ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. అయితే ఆ గుడారము అక్కడ మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకొక గుడారాలు వేసుకుంటూ ఉండేవాడు. ఈరోజు మనం గుడారాలు కానీ
ఏం కానీ తీసుకోలేదు. ఇలా వాళ్ళు అంటున్నారు, ఆయనను నువ్వు నమ్మితే చాలు, ఆయనను నీ హృదయము మరి నిన్న నీ హృదయం ద్వారా పలికి తెచ్చాను, ఇవాళ ఆయన నీతో సహవాసం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మోషే ప్రత్యక్షపు గుడారంలో ఆ చెల్లు వెళ్ళకపోవచ్చు, కానీ ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు నిజమైన ప్రత్యక్ష గుడారము మనకు వెలుటకు అర్హత ఇచ్చాడు. హల్లెలూయా. ఇలా ఆయన యొక్క రక్తము మనకు అర్హత ఇచ్చింది, ఆయన యొక్క ప్రాణము మనకు అర్హత ఇచ్చింది, ఆయన పరిశుద్ధాత్మ మనకు అర్హత ఇచ్చింది, ఆయన మాట మనకు అర్హత ఇచ్చింది. ఆయన మాట ఏంటో తెలుసా? ఎవరిని ఆటంకపరచకూడదు. ఆయనకు ఉన్నది ఏంటంటే ఎవరిని నేను ఆటంకపరచనవ్వను, ఎవరిని కూడా ఆటంకపరచనవ్వకుండా పరిశుద్ధమైన పురాణంలోకి లేదా ఆ యొక్క సహవాసంలోకి వేసుకునేవాడు. నీకు నాకు ఒక మార్గము వేస్తున్నారు. నేనే హల్లెలూయా మార్గము. అయితే పిల్లలా మామూలుగా చెప్పాలండి, ఈ యొక్క సన్నిధానం ఎలా ఉందో చూడండి, మన ప్రణాళిక ఎలా కోరుకుని చిన్న మాట చెప్తాను చూడండి. ఆది కాండము 3వ అధ్యాయం ఒకసారి. చల్లబూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుకున్న దేవుడని యెహోవా స్వరము వినిరి. చల్లబూట తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా. హల్లెలూయా. తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఇలా ఈరోజు ఒక ఆలోచించి కూర్చున్నాను. తోట లేదా గార్డెన్ ఇంకోటి అనుకోండి, అనగా సంఘము. హల్లెలూయా. ఈ తోటలో ఎవరు ఉన్నారో తెలుసా? ఈ యొక్క చల్లగా తోట, చల్లని తోటలో ఈ సంఘములో యేసు ప్రభువారు సంచరించుచున్నారు. హల్లెలూయా. ఆ రోజు ఆదాముతో మాట్లాడడానికి ఆ చల్లని తోటలో సంచరించుచున్న యెహోవా దేవుని స్వరము ఎలాగైతే వింటున్నాడో, త్వరలో మనము కూడా మన సంఘములో మన ప్రభువు చెప్తున్నాడు, ఆయన స్వరము మనము వినబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తోటలో అనేకమైన చెట్లు ఉంటాయి, ఈ తోటలో అనేకమైన మొక్కలు ఉంటాయి, ఈ తోటలో రకరకాల పూలు పూస్తాయి, రకరకాల పళ్ళు పూస్తాయి, రకరకాల మనుషులు వస్తూనే ఉంటారు. ఈ అందరితో మాట్లాడే దేవుడు ఎవరంటే ఆ యేసు క్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా, ఆమేన్. కలుగును గాక, ఆమేన్. ఇలా చల్లని పూటలో యెహోవా దేవుడు ఆదాముతో మాట్లాడుతూ అక్కడ వాళ్ళకి నిజం చెప్పాలంటే వాళ్ళు ఏ పని చేసుకోలేదు, ఏమీ చేయక్కర్లేదు. కానీ వారు చేసిన అవిధేయత వల్ల ఆ దేవుని స్వరమును కోల్పోయినారు. వారు చేసిన అవిధేయత కారణం వల్ల, సాతాను చెప్పిన మాటల వల్ల, చెప్పుడు కొట్టు మాటల వల్ల, చెప్పుడు కొట్టు పనుల వల్ల, మరి అనేకమైన కార్యాల వల్ల ఏ స్వరం కోల్పోయే వాళ్ళు దేవుని స్వరాన్ని కోల్పోయారు. ఇలా దేవుని స్వరం వచ్చేసి నీతో దగ్గర మాట్లాడుతున్నా ఉన్నదేమో, అలాగవ్వదు. ఆయన ఎలా మాట్లాడతాడో తెలుసా? వాక్యము ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని చెప్పగలంటే యోహాను 1:1లో చదువు చూడండి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమె నీ వాక్యం ఎప్పుడైతే నీతో మాట్లాడుతూ ఉంటుందో ఆ వాక్యానికి నువ్వు లోపడుతూ ఉన్నాడు. చల్లపూట చల్లగా వచ్చాడు. ఎవరో సాతాను కూడా వచ్చాడు. సాతాను కూడా చల్లగా వచ్చి చల్లని మాటలు చెప్పి చల్లగా వెళ్ళిపోడు. వండిపోతున్నారు ఇక్కడ అని చూస్తే ఆదాముకి అవ్వకు అంతేకాదు ఒక ప్రణాళిక పాడైపోయింది. చాలా అధ్యాయం
యేసు వారి జనాలకు పాలు చేయాలని ఎవరన్నా చూస్తే ఇలా ఆ ఆదాముకి ఎలాగొచ్చిందో వాళ్ళు కూడా అది గట్టిపడచ్చు చెప్పడం. హల్లెలూయా హల్లెలూయా. సంఘం అనే తోటను తాకాలని ఎవరన్నా చూస్తే, లేదా నీ యొక్క కుటుంబం అనే తోటను తాకాలని ఎవరన్నా చూస్తే, నా దేవుడు స్వరముని పొంది జ్ఞాపకం చేసుకో. ఆమేన్. నా యేసు ప్రభువు వారి స్వరమునికి ఉంది. ఆయన వాక్యమునికి అండగా ఉంది. ఆయన మాటనికి అండగా ఉంది. ఆయన ఆలోచననికి అండగా ఉంది. ఆయన నీతో సంచరించుతున్నాడు. నీతో సంచరించే దేవుడు నా యెహోవా నిత్యమైనవాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగా సంచరించుచున్న దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? సంచరించుచున్నాడు. ఏమి కానీ ఒక దగ్గర నిలబడలేదు. అమ్మా ఒక దగ్గర పెట్టలేదు. ఆయన ఫ్యాన్ లాగా ఆయన కొనలో, ఫ్రిడ్జ్ లాగా ఆయన కొనలో, లేదా ఆయన చలనము కలిగిన వాడు. ఆమేన్. ఆయన కదలగలిగిన వాడు. ఆయన కదిలించగలిగిన వాడు. నీలో చలనము తెప్పించగలవాడు. నీలో ఏమైనా చేయగలిగిన దేవుడు ఉన్నాడంటే ఆ యెహోవా దేవుడు యేసు ప్రభువు మాత్రమే. అది ఆది నుంచే జరుగుతుంది. ఆమేన్. ఆది నుంచే జరుగుతుంది. ఆది నుంచి జరుగుతున్న ప్రణాళికను తప్పిద్దామనుకున్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన ప్రణాళికను తప్పించబోతున్నాడేమో అని ఒకసారి ఆలోచించు. నీ కుటుంబ ప్రణాళికను, లేదా నా ప్రణాళికను, లేదా నీ సంఘ ప్రణాళికను, లేదా నీ యొక్క మరి ఏదైతే ఉందో సంఘంలో, లేదా నీ హృదయంలో ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికని దేవుడైతే పాడు చేయడు, కానీ నీకు నువ్వే పాడు చేస్తున్నావు. వాళ్ళే పాడు చేస్తున్నారు. వాళ్ళ జీవితం వల్ల వారు ఒకరి మాట ఒకరు వినడం వల్ల అక్కడ చూస్తే పిల్లల ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే సాతాను కోసం యేసు వాళ్ళు యెహోవా దేవుడికి చెప్పలేదు. ఫలానా అని ఫలానా సర్పం వస్తుందని చెప్పలేదు. అంతేగాదు దేవుడు కూడా ఒక మాట చెప్పాడు. ఆ చెప్పుకొని తిను ఒక మాట చెప్పాడు తప్ప నీకు వస్తాడు వాళ్ళతో మాట్లాడుకో వాళ్ళతో మాట్లాడు అనేది చెప్పలేదు. దేవుడు ఏమి చెప్పలేదు. దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు, స్వేచ్ఛను ఇచ్చి ఉన్నాడు. వీళ్ళు ఎలాగ ఉంటారు, వీళ్ళు ఎలా నడుస్తారని ఒక స్వేచ్ఛ స్వాతంత్రము ఇచ్చి ఉన్నారు. ఈ స్వేచ్ఛ స్వాతంత్రము వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? నిలబెట్టుకోలేదు, శుద్ధింపరచుకోలేదు. ఆ ప్రణాళిక ద్వారా ఇక్కడ వచ్చింది. నా యేసు వారి చల్లూట మరి యెహోవాను తీర్చుతే ఆ యొక్క ఆదాము అవ్వను ఆ స్వరము వినున్నారు. అయితే పిల్లల ఆ యొక్క స్వరము ప్రత్యక్షపు గురాలంలోకి రావాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. ఎన్నో సంవత్సరాలు రావడం వెళ్ళడం అయినా కుదరలేదు. చివరికి తన యేసు ప్రభు వారిని తీసుకువచ్చి లేదా ఆయన వచ్చి అయితే కానీ ఆ ప్రత్యక్ష గురాలనే ఛాయా కాకుండా నిత్యమైన దేవుడు రావడం వల్ల ఇప్పుడు మనకి మళ్ళీ అర్పించిన అవసరం లేదు, ఏమి అర్పించిన అవసరం లేదు. కేవలం ఆయన ఒకటే అంటున్నారు, మన హృదయాన్ని మాత్రమే ఆయన అడుగుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగ చూసుకుంటే పిల్లల ఈ యొక్క అంతేకాదు ప్రత్యక్ష గుణాలు 3 అని చెప్పంగా ఆవరణము, పసుపు స్థలము, అపరిశుద్ధ స్థలము. పిల్లల ఇది మన భక్తికి ఆలోచించుకుంటే దావీదు ఏం చేశాడో తెలుసా? ఎలుగుబంటిని చెప్పాడు. ఏం చేశాడండి? ఎలుగుబంటిని చెప్పాడు. తర్వాత అలా పరిశుద్ధ స్థలము ఉదాహరణ చెప్పవచ్చు. తర్వాత సింహము గోళ్ళను ఎదిరించాడు. 3వది చూస్తే గొలియాతును చంపి ఉన్నాడు. హల్లెలూయా. మీరు కూడా ఈ 3 అనుభవాలు కలిగి ఉన్నారు. మీరు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తూ ఉన్నారు. ఇదిగో అక్కడ ఎలుగుబంటి సింహము వెళ్ళిపోయింది. కాదు, గొలియాతును కూడా మన దావీదు చంపినాడు. అటువంటి భక్తి మనం కలిగి ఉన్నారు. నువ్వు ఆనందంలో ఉన్నావేమో,
కాదు కాదు, పరిశుద్ధ స్థలంలోకి రావాలి. పరిశుద్ధ స్థలంలోకి వస్తే సింహాన్ని జయించగల బలం నీకు వస్తుంది. హల్లెలూయా. ఎలుగుబంటి రావణము ఉన్నప్పుడు ఎలుగుబంటిని చంపగలమేమో, పరిశుద్ధ స్థలంలోకి వస్తే సింహాన్ని చంపగలము. అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తే నీకంటే ఘనులను, నీకంటే గొప్పవాదును, నీకంటే ఘనమైన వాదును, నీకంటే బలమైన వాదును నీ కాళ్ళ కిందకు తెచ్చుకోగలవు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రత్యక్ష గుడారంలో ఈ యొక్క 3 అనుభవాలు కలిగాడు మన దావీదైన రాజు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో మరి చెప్పాలని చాలా ఉన్నాయి ఇక్కడ. అయితే ముఖ్యంగా ఒకటి మీకు చూపించి నేను చూపించేస్తాను. మొదటి దాంట్లో మీకు తెలిసి ఉంటుంది, బలిపీఠం ఉంటుంది, కంగాలం ఉంటుంది, ఆవరణలు ఇల్లు దాంట్లో మరి దేవుని సంకల్ప గుర్తకు బలి ఉంటుంది. తర్వాత ఆ యొక్క వృక్షం ఉంటుంది. మరి ఇంకొకటి చూస్తే ధూపాకులు ఉంటుంది పరిశుద్ధ స్థలంలో. ఇలా ఆ తర్వాత దీపవృక్షము, దీపాగ్ని, సముఖపు పన్న అనే 3 పరిశుద్ధ స్థలంలో ఉంటే ఆవరణలో కంగాళము, బలిపీఠము, బలిచ్చినట్టు ఆ బలిపీఠము ఉంటుంది. అయితే 3వ దాంట్లోకి వెళితే ఇక్కడ చూడండి, 3వ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే మందస్సము ఉంటుంది. హల్లెలూయా. ఆ మందస్సము పేరేంటో తెలుసా? నిబంధన మందసము. ఆ మందసము పేరేంటో తెలుసా? సాక్షపు మందసము. ఆ మందసము పేరేంటో తెలుసా? దేవుడి మందసము. ఆ మందసము పేరేంటో తెలుసా? పరిశుద్ధ మందసము. ఈ మందసము, ఈ పరిశుద్ధ మందసము, దేవుడి మందసము, యెహోవా దేవుడి మందసము, నిబంధన మందసము, సాక్షపు మందసము, ఎవరి పేరుగా ఈ మందసమును నువ్వు కలిగి ఉంటే నీకు జయము కలుగుతుంది. హల్లెలూయా. మరి ఎక్కడ ఉండాలి? మనసం కావాలని నువ్వు ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఆనందంలో కాదు ఉండవలసింది, పరిశుద్ధ స్థలంలో కాదు ఉండవలసింది. నీ భక్తి, నా భక్తి, ఎవరి భక్తి అయినా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అప్పుడే నువ్వు జయము పొందుకుంటావు. ఈ నిబంధన లేదా ఈ యొక్క మాటలు లేదా సెంటెన్స్ ఏదో అనుకున్నా ఇవి అందరికీ వర్తిస్తాయి. హల్లెలూయా. నాకని కాదు, నీకని కాదు, ఎవరికైనా ఇది అందరికీ వర్తింపజేయబడతాయి. హల్లెలూయా. అయితే అతి పరిశుద్ధ స్థలంలో మన దేవుడైన యెహోవా సన్నిధి వచ్చుతూ ఉంటుందండి. ఎందుకని చూస్తే నిబంధన మందసము దశలేని మహోయాలు, వారి దశలేని వారు మరి యవ్వనస్తులు ఆ మందసాన్ని కట్టారంట. తెలుసండి, మందసాన్ని తయారు చేసింది, మందసాన్ని చేసింది ఒక సామాన్య మానవుడు. యేసు ప్రభువు యెహోవాకి కావాల్సినది అందరూ అనుకుంటున్నారు, దాన్ని పెట్టే ఏదో ఉన్నారు. కానీ దానికి కావాల్సింది ఏంటంటే జ్ఞానాత్మ కలిగిన వారు, బుద్ధాత్మ కలిగిన వారు, వాళ్ళ ఆత్మతో నింపబడిన వారు. వారు ఎవరు అంటే యవనస్తులు. అది ఆత్మతో నింపబడిన వాళ్ళు మాత్రమే ఆ మనసాన్ని చేయాలి. నేను వెళ్ళి ఒక గుండె కొట్టి లేదా బంగారుతో తయారు చేసి చేస్తుంటాం. దానికి ఇత్తడి సంబంధించి అవన్నీ రేకులు మరి చేస్తూ ఉంటారు. అయితే చేయడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరని చూస్తే దేవుడు చెప్తున్నాడు, బెత్సలేలి. హల్లెలూయా. ఆ యొక్క అతని పేరు బెత్సలేలి. ఈ సంగమా వాళ్ళు మీకు మాట చెప్తున్నాను, దేవునికి కట్టవలసిన వారు మీరే, దేవుని యొక్క మాటను నిర్మించవలసిన వారు మీరే. దేవుని యొక్క సన్నిధి రావాలంటే మీ ద్వారా వస్తుంది. దేవుని పరిశుద్ధత రావాలంటే మీ ద్వారా వస్తుంది. దేవుని ఆత్మ రావాలంటే మీ ద్వారా వస్తుంది. దేవుని మాట రావాలంటే మీ ద్వారా వస్తుంది. హల్లెలూయా. మీరు ఏమి పొందుకోవాలి? దేవుని ఆత్మతో నింపబడితేనే కానీ ఇవన్నీ జరగవు. హల్లెలూయా. ఎక్కడ వేసేస్తే వచ్చావు, జ్ఞానంతో చెప్పేస్తే వచ్చావు. ఇంకోటి చేసేస్తే, చేతులతో పని చేస్తే, చేత బండాన్ని చేస్తే ఆ బలం ఏం రావు.
హల్లెలూయా. యేసు ప్రభు ఆత్మ ద్వారా జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనము ఏమై ఉన్నాం? అందులో రాస్తాం, దేవుని ఆలయమై ఉన్నాం. మనము దేవుని భాగమై ఉన్నాం. మనము దేవుని కుమారులమై ఉన్నాం. ఇటువంటి మనము దేవుని మందసాన్ని కట్టుటకు ఆలోచించు. మందసాన్ని కట్టుబెట్టి ఇప్పుడు ఈ కాలంలో అని ఆలోచించుకోవచ్చు. ఒకరు ఇది ఏం చేయాలి? మందసాన్ని కట్టమన్నావు అనియా, లేదు బాబు ఎక్కడి నుంచి వచ్చావు? మందసాన్ని కట్టడం అనుకుంటున్నాము. ఒక మాట చెప్పనియాలా, నా దేవుని సముఖమందు మందసాన్ని కట్టాలంటే పిల్లలా యేసు ప్రభువుని కట్టడమే, అనగా యేసు ప్రభువుని కాడిని మనము మోయడమే, అనగా యేసు ప్రభు ఆలోచనను మనము బయటికి తీసుకువచ్చి ఆ యొక్క ఆలోచనను మనం ఏం చేయాలో తెలుసా? సంపూర్ణంగా చేయాలి. ఆయన ఆలోచన ఆత్మను రక్షించడం, ఆయన ఆలోచన నశించే వారిని వెదకి రక్షించడం, ఆయన ఆలోచన నువ్వు ఆస్వాదించబడము, నీతో పాటు నేను అందరము ఆస్వాదించబడము. హల్లెలూయా. ఇలా ఇంకా కొన్ని నిమిషాలు నేను ఈ మనసాన్ని గురించి, ఈ ప్రత్యక్ష గుణాల నుంచి చెబుతూ ముగిస్తాను. ఈ యొక్క ప్రత్యక్ష గుణాల్లో చెప్పాను కదా, ఆనందము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అందులో మందసము ఉందని చెప్పాను కదా. ఇలా ఈ మందసంలో నేను కూడా చెప్పాను. అయితే ఈ మందసంలో 3 ఉన్నాయి. ప్రత్యక్ష గుడాలను కట్టించుకుంది మోషే ద్వారా యెహోవా దేవుడు ప్రత్యక్ష గుడాలను కట్టించాడు. అలాగే ఈ యొక్క మందసంలో కూడా 3 ఉన్నాయి. ఒకటి 10 ఆజ్ఞలు గల పలక, అది కూడా మోషేకి ఇచ్చింది. రెండోది చూస్తే మన్నా గల పాత్ర, అది కూడా మోషేకి ఇచ్చింది. తర్వాత ఆరోగ్యం గురించి అది కూడా మోషేకి పడుతుంది. ఇలా అంటే ఒక వ్యక్తిని దేవుడు ప్రణాళికలో ఉంటే, ఆ వ్యక్తి దేవుళ్ళలో ఉంటే దేవుడు ఎంత కాలం చేస్తాడో చూడండి. ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాడు. ఒక పరిశుద్ధ స్థలమునే కాదు, ఆ పరిశుద్ధ స్థలానికి ఏమేమి కావాలో చెప్పాడు. అంతేకాదు అందులో ఒక మందస్థానం ఉంటుంది కదా, ఆ మందస్థానం కూడా తయారు చేశాడు. అయితే ఇది మోషేకే ఎందుకు చెప్పాలి? ఈ ప్రత్యక్ష గుడాలు మోషేకే ఎందుకు చెప్పాలి? ఈ స్థలం కోసము, ఈ ప్రాంతం కోసము, లేదా ఈ యొక్క సంఘటన ఇదంతా మోషేకే ఎందుకు చెప్పాలని చూస్తే, వినవా, మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. సీనాయి కొండపై చూసింది ఎవరో చెప్పున మోషే మాత్రమే. అయితే ఒక మాట చెప్తున్నాను, ఆయన కూడా నీ వంటి వాళ్ళే, నా వంటి వాళ్ళే. ఇలా ఈరోజు మోషే కోసం కాదు కానీ నేను చెప్తుంది, దేవునితో మనము కూడా చాలా సాధించబోతూ వెళ్ళాలి. ఆయన సహవాసంలోకి మరి ముఖ్యంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మందసమును పట్టుకొనుటకు, హల్లెలూయా, ఆయన మందసమును పట్టుకొనుటకు మనం ఆయనకు సాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలోనే ఉంటుంది మనసు. ఈ యొక్క మందసము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో నుంచి బయటకు వచ్చేసిన ఒక రోజు ఇలా చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క మందసం అనేది అతి పరిశుద్ధ స్థలంలో నుంచి బయటకు వచ్చేస్తే ఇది ఇశ్రాయేలు జనాంగానికి ఫిలిష్తీయులకి యుద్ధము జరుగుతున్నప్పుడు షిలోహు పట్టణంలో మందసం ఉన్నప్పుడు ఇలా ఈ మందసము ఫిలిష్తీయులు, ఈ మందసం ఉంటే జైలు వస్తుంది చెప్పాడు కదా. ఎప్పుడైతే జైలు వస్తుంది అనుకున్నారో ఇశ్రాయేలు జనాంగము ఓడిపోతున్నారు. ఈ మందసాన్ని తీసుకొచ్చి ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు జనాంగము ఇంచుమించు 4,000 మంది చనిపోయారు. 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన ఉంటుంది చనిపోయిన తర్వాత. అయితే 4,000 మంది చనిపోయారు ఇశ్రాయేలు దేవుని ప్రజలు. చనిపోయాక
మందసాన్ని తెస్తే మనకు చేయవలసిందిగా అని చెప్పి శిలోహ పట్టణం నుంచి మందసాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు లెగ్గాలి కదా, చేయము పొందాలి కదా. వీళ్ళు చేయము పొందరు కదా, అధికమైన మరణం కలుగుతుంది. అధికమైన మరణము వారికి జ్ఞాపకం చేయబడుతుంది. అనేక మంది చనిపోతారు అక్కడ. అదేంటి దేవుడి మనసము, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న మనసము మనం వచ్చినప్పుడు జయము పొందుకోవాలి కదా. వాళ్ళు జయము పొందుకోలేదు కదా. అయితే ఇస్రాయేల్ జనాంగానికి ఆకలేసేస్తారు. అలుపులు మనసు వచ్చేసింది, మనకు జయం వచ్చేసింది, జయం వచ్చేద్దని ఆయన పెద్ద పెద్ద కేకలు వేస్తే ఫిలిస్తీన్లు ఏమనుకుంటున్నారంటే ఒక మాట అంటారు ఫిలిస్తీన్లు, వారు దేవుడు అక్కడ ఉన్నాడా, ఆ మనసం అక్కడ ఉన్నదా అని చెప్పి ఫిలిస్తీన్లు భయపడతారు. ఫిలిస్తీన్లు భయపడినప్పుడు వాళ్ళు బలం తెచ్చుకొని ఇస్రాయేల్ జనాంగమును చంపివేసి చాలా మందిని విజయం పొందుకొని మందసము ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసము, శిలోహ పట్టణంలో ఉన్న మందసము ఫిలిస్తీన్ల శత్రువుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఫిలిస్తీన్లు ఆ శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇలా మాట చెప్తాను. ప్రత్యక్ష గుడారం అనే గుడారము మందసం దగ్గర ఎలాగైతే బయటకు వచ్చిందో ఇక్కడ మందసం పట్టుకుని చెప్పాను కదా, వాళ్ళకి వెళ్తలేదు, ఉనికి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. మన దేవుడు మనతోనే ఉంటాడు. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం పరిశుద్ధ స్థలంలో మందసం మీదకి దేవుడి సన్నిధి వచ్చేది. ఆ మందసం మీదకి ఎవరు వచ్చేవారండి? దేవుడు వచ్చేవారు. ఆ మందసం దగ్గర యాజకులు చాలా అలా దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా చూస్తే దేవుడి ప్రసన్నత వచ్చింది. దేవుడు ధూపాత్రని అనిపిస్తుంటే ఆ ధూపాత్రని తీసుకునేవాడు. అవన్నీ జరుగుతూ ఉంటే ఈ మనసు పట్టబడి మరి దేవుడు వాళ్ళతో ఉండాలి కదా. దేవుడు వాళ్ళతో ఉండలేకపోయాడు. దేవుడు వాళ్ళతో ఉండలేక లేనప్పుడు వాళ్ళకి ఆ ప్రదేశంలో ఉంటే గడ్డలు, వ్యాధులు భయంకరమైన వాళ్ళకి వేసేస్తే ఇదేంటని చూస్తే మందసాన్ని అంతకుముందు ఒక గుడిలోకి తీసుకువెళ్ళి పెడితే ఆ గుడిలో మరి దాగోను దేవత లేదా దాగోను దేవత ఆ మనసము ఆ గుడిలో పెట్టినప్పుడు మొదటి రోజు నైట్ ఏం జరుగుతుందంటే కింద పడి పోలా పడుకొని దేవుడి దగ్గర ఎదురుగా ఉంది. రెండవ రోజు దాన్ని లేపి మళ్ళీ పైకెత్తడానికి లేపి మళ్ళీ పైకెత్తినప్పుడు ఈసారి తల నలకబడి ఉంటుంది. ఇలా దేవుడి సన్నిధి చాలా భయంకరమైనది. ఆయన తన ప్రజలతోనే ఉండాలనుకుంటే తప్ప అందులతో ఇంకొకరితో ఆయన సహవాసం చేయలేదు. ఆయన సహవాసం అస్సలు చేయలేదు. అయితే ఇదేంటి నా చేతిలో చెప్పి నాకు మనసాన్ని బయటకు తీసుకొచ్చి తర్వాత ఎస్గోడ్లోకి అష్టోదు గుడి నుంచి ఎక్లోన్లోకి తర్వాత ఇంకో దగ్గరికి తీసుకెళ్తే గౌతమే అక్కడ దేశంలోకి అక్కడ కూడా బాగాలేదు. వాళ్ళకి అలా పంపించండి, ఇంకో ఊరి పంపించేస్తారు ఎక్కువ అనడానికి. తర్వాత ఈ మనసము రెహస్యు అనే ప్రాంతంలోకి పంపించినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళు ఏదో అనుకొని మన దేవుడిని ఏదో అనుకొని ఆ మనసం దగ్గర ఏదో అనుకొని పెట్టనుకొని ఇలా తీస్తారంట. చిన్నగా తెలిసినప్పుడు 50,000-70,000 మంది చనిపోతారంట. హల్లెలూయా. నా దేవుని సన్నిధి చాలా భయంకరమైన సన్నిధి. నా దేవుని ఆత్మ చాలా తాళలేని ఆత్మ. నా పరిశుద్ధాత్ముడు లేదా నా యేసు వారి పరిశుద్ధాత్మ లేదా నా దేవుని పరిశుద్ధాత్మ తాళలేని శక్తివంతమైనది. ఆ శక్తివంతము ఆ శక్తి ఎవరు తాళగలదంటే అతి పరిశుద్ధ స్థలంలో ఎవరైతే నివసింపగలరో వారు మాత్రమే తాళగలరు. అయితే 50,000 మంది చనిపోయినప్పుడు అయ్యో ఇది మనకు వద్దు పంపించేద్దాం అని చెప్పి ఆ మనసాన్ని ఏం చేశారో తెలుసా? మన దేవుణ్ణి ఏం చేస్తావో తెలుసా? ఈ మాట నాకు ఎంతగానో బాధ వేస్తుంది. కానీ నిజమే, అర్హత లేకపోతే అలాగే జరుగుతాయేమో కూడా ఆలోచన వచ్చింది. మందసంలో దేవుడు వచ్చేవాడు, మందసానికి దేవుడు వచ్చేవాడు. అయితే ఆ మందసము 20 సంవత్సరంలో కొండ ప్రాంతంలో ఉండిపోయింది. హల్లెలూయా. ఎక్కడ ఉండిపోతున్నది? కొండ ప్రాంతంలో మన దేవుడు ఉండిపోయాడు 20 సంవత్సరాలు. అభిరాలాబ్ అనే ఒక వ్యక్తి యొక్క కుమారుడు ఎలియాజరు ప్రథమ కుమారుడు కిర్యతాయిము అనే ప్రాంతంలో
మందసములో ఆ యొక్క మందసము ఉండిపోతే కహాతీలు మోయవలసిన మందసము, యాజకులు మోయవలసిన మందసము, అయ్యో నా యేసు ప్రభువాన్ని మనం వచ్చి మోయాలి కదా. ఆ యొక్క ఆలోచనలు మనము 20 సంవత్సరాలు మన యేసు ప్రభుని ఏం చేస్తామంటే కొండలో పెట్టాం. అయితే సంగమా మరొకసారి చెప్తున్నాను, దేవుని జనాలకు ఆది నుంచి చెప్తున్నాను ఏంటంటే ఆయన నీతో సహవాసం చేయాలని, నీతో మనవాలని, నీతో ఉండాలని, నిన్ను చేరుకోవాలని, నీతో మాట్లాడుతున్నానని ఆయన ఆది నుంచి ప్రణాళిక. ఈ ప్రణాళికలో అప్పుడు ఒక భక్తుడు వచ్చాడు, ఒక రాజు వచ్చాడు, ఒక దేవచంద్రుడు అనుకోవచ్చు, అభిషక్తుడు అనుకోవచ్చు, ఒక భక్తిపడు లేదా ఆత్మతో అల్లాడుతూ దేవుడితో స్థుతిస్తూ ఒక ఆరాధకుడు అనుకోవచ్చు. ఆయన పేరు దావీదు రాజు. యెషయి చివరి కుమారుడు, కనిష్ట కుమారుడు, 8వ వాడు యెషయి యొక్క కుమారుడు మరి దావీదు. ఎవరండి? దావీదు జ్ఞాపకం వచ్చింది, మనసును ఎక్కడ ఉందని. ఆ మనసును ఎక్కడ ఉందని చెప్పి జ్ఞాపకం వస్తే దావీదు పలానా గుహలో పలానా ఉంది కదా తీసుకొచ్చేద్దాం అనుకున్నాడండి. తీసుకొచ్చేద్దామని చెప్పి అహవ్యోలు అనే ఇద్దరు ఎలియాజరు అనే అభినాథ కథం కుమారుడు ఎలియాజరు కాపలా కాస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి మేట ఎత్తుకున్నాడు. అహవ్యాలు ఆ యొక్క నిబంధన మనసును ఎట్లా బండి మీద పెట్టారు. ఇంకా చెప్పాలంటే యాజకులు మోయాలి మనసము, ఎట్లు మోయకూడదు, పశువులు మోయకూడదు, ఒళ్ళు మీద వాకూడదు. చెప్పాలంటే ఆ యొక్క నిబంధన మనసము యాజకులు మొయ్యాలి, మిగతా వాళ్ళు చూడాలి. హల్లెలూయా. యాజకుడు చేసే యాజకుడి పని యాజకుడు చేయాలి, సంఘము చేసే సంఘ పని చేయాలి, విశ్వాసి చేసే విశ్వాస పని విశ్వాసి చేయాలి. అయితే ఆ యొక్క మనసము వెళ్తూ ఉన్నప్పుడు పడిపోతే అనుకొని అనే ఒక వ్యక్తి పట్టుకున్నాములే అని చెప్పి చెయ్యిలా చాపడంటే వెంటనే చనిపోయాడు. మన దేవుని సన్నిధి యెహోవా దేవుడు ఏదైతే చెప్పాడో పుట్టుకోతానికి మనసము పుట్టుకోకూడదంటే పుట్టుకోవడం వల్ల ఆయనకి మానవతకి అది చూసి గొప్ప ఆరాధకులు అనుకుంటాం కదా, గొప్ప ఆరాధకులు అనుకుంటాం కదా. ఆ ఆరాధకులు కూడా ఇలా ఏమైనా ఎవరైనా చెప్తాను ఒక మాట అక్కడ ఖ్యాపచ్చి మాట తెలుసా, భయపడ్డాడంట దావీదు రాజు. మందసాన్ని తీసుకురావడానికి భయపడ్డాడంట. మందసము దేవుడి సన్నిధి కలిగింది కదా, మనకి ఏదో మేలు కదా అనుకుంటే భయపడితే పిల్లల అక్కడి నుంచి పంపించేస్తాడు. దావీదు భయపడి అప్పుడు వచ్చిందండి ఇలాంటి హల్లెలూయా అనుకోండి, నాలాంటి వ్యక్తి అనుకోండి, హల్లెలూయా నాలాంటి వ్యక్తి ఒకరు వచ్చారనుకోండి ఆ రోజు హల్లెలూయా 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 ఏమైపోతుంది? ఆ వ్యక్తిని నేనే అండి, ఆ వ్యక్తిని నేనే, ఆ వ్యక్తిని నేనే, ఆ వ్యక్తిని నేనే. ఇగో ఆ రోజు వచ్చిన వ్యక్తి పేరు ఓబేదేదోము. ఓబేదేదోము అనే వ్యక్తి మందసాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టగలిగిన అతి పరిశుద్ధుడు. హల్లెలూయా హల్లెలూయా. మందసము ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. అతి పరిశుద్ధ స్థలమైన ఇంట్లోకి వెళ్ళినట్టే ఉంది అక్కడ. ఓబేదేదోము ఇంట్లోకి మందసం వెళ్ళింది. హల్లెలూయా. ఆయన ఎంత పరిశుద్ధంగా కూడా చూసినప్పుడు ఆయన జీవితం ఎంత పరిశుద్ధంగా చూసుకోండి. దాన్ని తాళలేదు, దాన్ని ముట్టుకుంటే చనిపోతారు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ యొక్క సంఘటన ఆ ప్రత్యక్ష గుడారమే ఇంట్లోకి వచ్చేసింది. అబ్బా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆనందంగా ఉండాల్సిన వ్యక్తి కాదు, పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన వ్యక్తి కాదండి. ఆయన నిజంగా అతి పరిశుద్ధమైన వ్యక్తి. ఇదిగో ఈ రోజు కూడా ఆ మందస్సము ఉంది కదా, ఆ మందస్సము అతి పరిశుద్ధమైనది కదా. ఇదిగో ఆ వ్యక్తి నువ్వే ఇవాళ నీ కుటుంబం అతి పరిశుద్ధంగా అవ్వబోతుంది. నీ కుటుంబంలోకి యేసు ప్రభువు రాబోతున్నాడు. నీ కుటుంబంలోకి ఎవరైతే నేను అనుకుంటారో ఆ యొక్క మందస్సము మీ ఇంట్లో ఉండబోతుంది కదా. హల్లెలూయా. మీ ఇంట్లో ఉండబోతుంది కదా. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మనుషులు మీ ఇంట్లోకి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. వచ్చిన కదా 69తో పాటు 68 మంది ఆశీర్వదించబడ్డారంట. హల్లెలూయా. యేసు ప్రభువు మన ఇంట్లోకి
చేస్తే మన ఇల్లు కూడా ఆస్వాదించబడుతుంది. మన కుటుంబం ఆస్వాదించబడతాయి. ఇదిగో నాలాంటి పాప కూడా మార్చబడతాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన వ్యక్తి కూడా లాగొట్టబడతాడు. అంతేకాదు ఈ కుటుంబంలో వ్యసనం ఉండదేమో, మందు తాగుతున్నారమ్మా, లేకపోతే ఏదైనా విగ్రహాలు కలిగి ఉన్నారమ్మా, ఇక ఏ విధమైన ఉన్నమ్మా ఇంకా ఉపాయమో తీసుకొచ్చినట్టు నేను ఇప్పుడు అన్నాను కదా, నీలోకి తీసుకొచ్చుగా వేస్తున్నాం. అలాగే ఈ కుటుంబం అద్భుతం కారణమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కుటుంబం చాలా గొప్పది. ఆమేన్. హల్లెలూయా. బాగున్నారా? హల్లెలూయా. అధ్యక్ష గురాలు అద్భుత స్థానంలో ఉన్న మనసు ఓబేదిలోకి వెళ్ళిపోతే ఆల్మయంలో ఆశ్రయించబడితే అప్పుడు దావీదు ఇదిగో నీ కుటుంబంలో ఉండిపోయారు చాలా మంది, నా కుటుంబంలో చాలా మంది ఉండిపోయారు. ఇది చూసి త్వరలో రాబోతున్నారు. దావీదు వాళ్ళే ఆనందిస్తూ ఆరాధన చేస్తూ గంతులు వేయడానికి రాబోతున్నారు త్వరలో. హల్లెలూయా. ఆనంద సమయం యేసు ప్రభువును పట్టుకోవడానికి, యేసు ప్రభువు అంటే ఏంటో తెలుసుకోవడానికి ఆ దావీదు రాజు వాళ్ళే కేకలు వేస్తూ ఆరాధన చేస్తూ నాకు యేసు ప్రభువు తప్ప ఎవరు అవసరం లేదు బాబు అని చెప్పి రాబోతున్నారు కొన్ని రోజుల్లో. హల్లెలూయా. హల్లెలూయా. మందసము సాదృశ్యము నా యేసు దేవుడే. ఆమేన్. మందసము నా సాదృశ్యము నా యేసు దేవుడే. మనం యేసు దేవుని కలిగి ఆదిలో పోగొట్టుకున్న ప్రణాళిక చల్లపూట యెహోవా దేవుని స్వరము విన్న ఆదాము ఇంకో మనతో వినబోతున్నాం. హల్లెలూయా. ఎప్పుడంటే అతి కష్టంలో ఎప్పుడంటే ఊపిరితిత్తులోనే నువ్వు నీ కుటుంబం కలిసి దేవుణ్ణి మరి దేవుని ఆలోచన కలిగి ఆయన పశువులు అతి పశువుల ఆలోచన ఉన్నప్పుడు ఆదాన్ని ఎలాగైతే స్వరం విన్నారో నువ్వు నేను కూడా వినబోతున్నా. అంతేకాదు పిల్లలు ఇంకా చెప్తాను చూడండి ఈ మాట. ఆ యొక్క మందసము చివరికి లేదా దావీదు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ ఇల్లు ఎలాగైతే ఆశీర్వదించబడిందో ఆ మందసాన్ని కట్టడానికి కొన్ని రాజులు, కొన్ని రాజులు, కొన్ని వేల మంది బంగారాన్ని పోగు చేసి ఒక మందిరము కట్టడానికి అయింది. హల్లెలూయా. మన దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఆమేన్. ఆమేన్. సొలొమోను దేవాలయంలో చివరికి అది ఉంది. హల్లెలూయా. ఆయన కట్టడానికి వందల మంది, వేల మంది, ఎంతో మంది బంగారం తెచ్చి ఆ దేవాలయం కడితే అందులోకి వెళ్ళిందంట నా యేసు వారు. హల్లెలూయా. కదా ఆయన ఏం చేయలేమేమో, అయితే దానికి సాదృశ్యం అని ఛాయారూపమైతే నిజ స్వరూపమైన దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువా. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఈ ఇంటిలోకి వస్తున్నాడు ఇవాళ, వచ్చి ఉన్నాడు ఇవాళ. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వస్తాడో ఆయన సన్నిధి మీద ఉంది. ఆయన సన్నిధి ఎప్పుడైతే మీతో ఉందో నువ్వు బలం తెచ్చుకుంటావు. హల్లెలూయా. నీకు సమాధానం వస్తుంది, నువ్వు కోరుకున్న శాంతంగా వస్తుంది. అది ఆ మందసముకి ఏమి చేయలేదేమో వాళ్ళకి దేవుడు వచ్చి ప్రత్యక్షత కనబరుచుకున్నారు. కానీ ఈ మందసమును ప్రాణం పెట్టింది. ఈ మందసము నిన్నే చూస్తుంది. ఈ మందసము నీ ఇంటి దగ్గర కలుపు కొడుతూ ఏ మడుతావా అని చూస్తుంది. హల్లెలూయా. వచ్చిన ప్రణాళిక రెండో ఆధారణ యేసు ప్రభు ద్వారా లేదా ఈ మందసమని యేసు ప్రభుల ద్వారా మనకి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటకు అర్హత ఇచ్చారు. హల్లెలూయా. అక్కడ బలించి అన్ని చేస్తే కానీ అక్కడికి వెళ్ళగలం. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే అన్నీ మనకి లాభాలే, అంతా మనకి మరి మా కుటుంబం అంత ఆశీర్వాదమే. అతి పరిశుద్ధ అవ్వడానికి దేవుడు తన ప్రాణము తన రక్తము ఇచ్చేశాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయవలసిన ఏదైనా చేయవలసిన అవసరం లేదు. అతి పరిశుద్ధులకు వెళ్ళడానికి
తన రక్తము చాలు. అబ్బా హల్లెలూయా. ఈ మాట అనండి, యేసు ప్రభు రక్తము చాలు. యేసు ప్రభు రక్తము చాలు. యేసు ప్రభు రక్తము చాలు. హల్లెలూయా. ఆయన రక్తము మన అందరి మీద ప్రోక్షింపబడి ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ప్రార్థన గ్రంథంలో చాలా బలి, కానీ ఏ పాపము ఎదిగని ఒక రక్తము నిన్ను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి నువ్వు ఆశీర్వదించబడడానికి, ఓబేదెదోము వలె ఆశీర్వదించబడడానికి, దావీదు వలె ఆరాధించడానికి, ఇదిగో సొలొమోను వలె ఆ దేవాలయం ఎలాగైతే అందులోకి వెళ్ళిందో నీ హృదయంలోనికి, నీ హృదయంలో దేవాలయంలోనికి యేసు రావడానికి తన రక్తాన్ని ఇచ్చినాడు, తన ప్రాణాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా మోకరించి ప్రార్థన చేస్తున్నాము. నేను ముగించేస్తున్నాను. 5 నిమిషాల్లో ప్రార్థన చేసి మనం ముగించుకున్నాం. మీరు ప్రార్థన చేస్తున్నారు. సవాలు కాదు, మీరు ఉన్నాడు కదా, బలమైన కూటానికి స్థితం కండి. అయ్యా నీకు గొప్పది ఉంది, నీ బలం గొప్పది నాయన, ఓ విషయం గొప్పది నాయన. అయ్యా నీకు చేస్తున్నాడు ఆ చరిత్రాన్ని కొన్నాడుతుంది. అయ్యా నీ మామూలు ప్రభువుకున్నాడు. అయ్యా బలమైన మనసు ఉంది. అయ్యా నిజమైన మనసు నువ్వేనాయన నీకు చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు చెప్తున్నా యేసుదేవా, అయ్యా నా ఇంట్లోకి రానాయన, ఓ యేసుదేవా నా హృదయంలోకి రానాయన, ఓ యేసుదేవా నా జీవితంలోకి రానాయన, ఓ యేసుదేవా నా కుటుంబంలోకి రానాయన. ఈ మాట చెప్పండి అన్నారు. ఈ మాట చెప్పుకుని ప్రార్థన చేస్తుంది. ఇదిగో ఓ బేదెదోము ఇంట్లోకి వెళ్ళాడు ఆయన. ఇదిగో దావీదు పురంలోకి వెళ్ళాడు ఆయన. ఇదిగో ఆ ప్రత్యక్షపు గృహంలోకి వెళ్ళాడు ఆయన. ఇదిగో సొలొమోను దేవాలయంలోకి వెళ్ళాడు ఆయన. అలాగే ఈ యేసు ప్రభు ఈ కుటుంబంలోకి రావాలి, ఈ హృదయంలోకి రావాలి. ఓ బద్దలైపోవాలి జీవితంలో పాడుపడతాడు జీవితాన్ని. హల్లెలూయా. ఈ వారాన్ని చెప్పండి, యేసు ప్రభు ఆ హృదయంలో చెప్పండి, ఆ కుటుంబంలో చెప్పండి. ఇంతవరకు విన్న వాక్యము మీకు ఏం అర్థమైందో